కదా ఎంత స్మూత్గా ఉన్నాయో. మీ అరిపాదాలు అంత స్మూత్గా ఉండడం కోసం నాన్న నెయ్యి బదులు కష్టపడి ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏ యాక్టివిటీ చేయండి. నాన్న అరిపాదాలు చూడండి, కళ్ళ నుంచి నీరుగా రక్తం వస్తుంది, ఆ పగిలిపోయి. ఎందుకోసం? మనం ఏం చేయట్లేదు కాబట్టి కష్టము, మన అరిపాదాలు స్మూత్గా ఉంది కదా. నాన్న పాపం పొద్దున్న నుంచి రాత్రి దాకా మన కోసం అంత కష్టపడుతుంది, అమ్మ ఇంత కష్టపడుతుంది. ఓకే, ఇందుకు చదవాలి నాన్న. ఏమడుగుతున్నారు? ఏమన్నా ముద్దలమయమంటున్నారు? ఇక్కడ మీకు డౌట్ వచ్చు, మేము సంపాదిస్తే వాళ్ళకే కదా మాట. ఎంతమంది మిమ్మల్ని పోషించే వాళ్ళకు మీ మీద ఆధారపడతారు అనుకుంటున్నారు. ఇప్పుడు మీ మీద ఉన్న ప్రతి వస్తువు అమ్మ నాన్న తీయించండి. వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? నాకు పెట్టకుండా పర్లేదు నా కొడుకు ఆడు ఇంకొకటి దగ్గర చెయ్యి కింద పెట్టి అడక్కోకుండా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళు పంపుతారు. ఏం కొండని పిండి చేయమంటలే మనం, చదువు నలుగురిలో మంచి పేరు అలా నా దగ్గర పోతే. ఇప్పుడు లక్కీ మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు కనిపించాడు. నేనే వెళ్ళాను, ఇదే సొసైటీ అనుకున్నాను, లక్కీతో వెళ్ళాను. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను? లక్కీ వాళ్ళ మమ్మ లక్కీ సూపర్ వెరీ గుడ్ బాయ్, అట్లాంటి బిడ్డలు కనుక ఆమె అదృష్టవంతులు అంటే నా ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? లక్కీ వాడు ఎడవ అని చెప్తే ఇదని ఎట్లా పెంచుతో ఎట్లా కనాలో అంటే కదా, బాధేస్తుంది కదా. సో మీ అందరికీ అమ్మ నాన్న కానీ టీచర్స్ కానీ మాలాంటి ప్రొఫెసర్స్ కానీ ఏం చెప్తారు, మాలాంటి మోటివేషన్ స్పీకర్స్ కానీ ఏం చెప్తారంటే కొండల్ని పిండి చేయగలరు. కాన్సన్ట్రేట్, అనుకుంటే సాధించింది లేదు. థామస్ అల్వా ఎడిసన్ని బయటికి నొక్కారు. ఇట్లాంటి ముద్దోడికి చెప్పాలేను, మా స్కూల్ కాదు, వీడికి చదువు రాదు, జన్మలో బాగుపడ్డారు. ఇప్పుడు ఇదే లైట్లు మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయంటే కారణం ఎవరు? థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మ. ఆ లెటర్ పట్టుకొని ఒక టీచర్ ఇచ్చిన లెటర్ పట్టుకొని పోతే చెప్పకోకుండా మీ అందరికి ఇది ఒక లెసన్లో వచ్చింది. ఏంటమ్మా లెటర్ అని అడిగితే మీలాంటి తెలివైన పిల్లాడికి పాటలు చెప్పే కెపాసిటీ వాళ్ళకి లేదంటారా అని చెప్పి మోటివేట్ చేసి ఇప్పుడు మనం అందరం ఈ లైట్ల కింద కూర్చోబెట్టగలిగింది ఆ తల్లి. దేనికి పనికిరావు నువ్వు అని చెప్పిన ఒక చిన్న అబ్బాయిని, నువ్వు పేపర్ వేసుకుంటూ బతుక్కోవాల్సిందే చెప్పిన ఒక చిన్న అబ్బాయిని, లేదురా టాలెంట్ ఉంది, నువ్వు ఇట్లా చూడంగానే నువ్వు కనిపెట్టగలుగుతున్నావు, నువ్వు అడగలుగుతున్నావు రోజు, నువ్వు ఇంకా నిన్ను స్థాన పెట్టుకోవాలి ఒక టీచర్ ఇచ్చిన మోటివేషన్తో ఈ దేశాన్ని ఏలిన వ్యక్తి అబ్దుల్ కలాం. అటువంటి వాళ్ళందరి కెపాసిటీ నీలో ఉంది. జస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జస్ట్ బిల్డ్. నిన్ను నువ్వు నమ్మకపోతే ఎవ్వడు నిన్ను నమ్మడు. మీ అందరూ 8th క్లాస్ స్టేట్ సిలబస్ చదువుంటారు అనుకుంటా. విల్మా క్లోడియన్ రిడాల్ఫ్ హిందీలో లెసన్. కాలు కింద పెట్టలేదు అని డాక్టర్ చెప్తే డాక్టర్కే సవాల్ ఇచ్చి ప్రపంచంలోనే ఫస్టెస్ట్ రన్నర్గా పెట్టుకొచ్చింది కదా. అట్లాంటి వాళ్ళు మనకు ఆదర్శం. తాగేది దొంగతనం ఎట్లా చేయాలి గిదిగా అర్థమైందా? చదువు ఎవరి కోసం చదువు? నీ కోసం. నమ్ము, నిన్ను నువ్వు నమ్ము, కష్టపడు, నీ కోసం కష్టపడు. 10 ఏళ్ళు కష్టపడితే బిడ్డ 80 ఏళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని రాజులా బతుకుతాడు. 10 ఏళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని రాజులా బతికిన మా బిడ్డ 80 ఏళ్ళు గొడ్డు చాకరీ చేస్తావు. నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ఇటు పోతావా యువర్స్. ఓకే, నిన్ను నువ్వు సెట్ చేసుకో. మీకు ఎప్పుడైనా ఇట్లా మీరు డల్ అయినప్పుడు సర్వీస్ సంప్రదించండి. సత్యసాయి వాళ్ళకి మనకు ఇన్ఫార్మ్ చేస్తారు, నేను వస్తాను.
ఇగో ఇక్కడనే పక్కగలిగాను. ఓకేనా నాన్న? నేను వస్తాను, మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను. ఓకే, బట్ చాయిస్ ఈస్ యువర్స్. చదువు ఈ వసంత పంచమి రోజు మాత్రమే చదివే